బిగ్ బాస్ సీజన్ 8 ఫర్ ది ఫస్ట్ డే నుంచి రచ్చలేపుతున్నారు. గొడవపడి, అరిచి, గొడవ పెట్టుకుని వాయిస్ రేజ్ చేస్తే ఆడియన్స్ దృష్టిలో పడతారని అనుకుంటున్నారో ఏమో కానీ ఎవరికి ఎవరూ తగ్గటం లేదు. చీటికి మాటికి అరిచి గోలగోల చేస్తున్నారు. చిన్న చిన్న వాటికే నానా రచ్చ చేసే హౌస్మేట్స్ నామినేషన్స్ టైంలో ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక మూడో రోజు కూడా నామినేషన్ ప్రక్రియను చూపించారు. క్లీనింగ్లో డిపార్ట్మెంట్లో చాలా తక్కువ పని చేశావంటూ పృథ్వీని ఆదిత్య ఓం నామినేట్ చేశాడు. లాజిక్తో మాట్లాడి పని చేస్తూ ప్రూఫ్స్తో మాట్లాడాలి. విత్ టోటల్ లవ్ ఐ నామినేట్ యూ అంటూ పృథ్వీని నామినేట్ చేశాడు ఆదిత్య. ఆ తర్వాత నాకు మీతోనే ఎక్కువ ర్యాపో అయింది అంటూ శేఖర్ భాషాని నామినేట్ చేశాడు ఆదిత్య. నామినేషన్ ప్రక్రియ అంటేనే ఒక విషం, మనమందరం తాగాల్సిందే అంటూ డైలాగ్ చెప్పి లేజీగా క్లీనింగ్ చేయటం లేదు, వాలంటీరుగా పనిచేయటం లేదు అంటూ శేఖర్ భాషాని నామినేట్ చేశాడు. ఇక వీరిలో పృథ్వీని సేవ్ చేసి భాషాను నామినేట్ చేసింది యష్మి. ఇక తర్వాత కిరాక్ సీత, ప్రేరణ అన్న కొన్ని మాటలు నచ్చలేదంటూ తన ఫస్ట్ నామినేషన్ వేసింది. నేను ఫీలయ్యా, అందుకే నేను నామినేట్ చేస్తున్నా అని చెప్పింది సీత. ఇక తన సెకండ్ నామినేషన్ బేబక్కను చేసింది. కుక్కర్ విషయంలో బేబక్కను నామినేట్ చేస్తున్నట్టు క్లారిఫికేషన్ ఇచ్చింది. ఇక వీరిలో ప్రేరణను సేవ్ చేసి బేబక్కను నామినేషన్లో ఉంచింది చీఫ్ నైనిక. ఆ తర్వాత విష్ణుప్రియ వచ్చి శేఖర్ భాషాని నామినేట్ చేసింది. లేజీగా ఉంటున్నారు అని చెప్పింది. ఆ తర్వాత సోనియాని నామినేట్ చేసింది విష్ణుప్రియ. కుక్కర్ విషయంలో బేబక్కపై గొడవ పెట్టుకున్నావంటూ సోనియాని నామినేట్ చేసింది. ఇక వీరిద్దరూ చాలాసేపు అరుచుకున్నారు. మామూలుగా కాదు, ఏంట్రా బాబు కుక్కర్ గురించి ఇంతలా కొట్టుకుంటున్నారు అనిపించేలా చేశారు ఇద్దరికి ఇద్దరు. అటు తిప్పి ఇటు తిప్పి మళ్లీ ప్రేరణను పాయింటౌట్ చేసింది సోనియా. ఫేవరిజం చేస్తున్నారు అంటూ సోనియా చెప్పటంతో యష్మి తగులుకుంది. అసలు నాకు ప్రేరణ అంటేనే నచ్చదు, ఆమె గురించి నేనెందుకు ఫేవరిజం చేస్తాను అంటూ అరిచింది. ఇక ఆ తర్వాత శేఖర్ భాషాను నామినేట్ చేశాడు చీఫ్ నిఖిల్. ఇక తర్వాత అభయ్ తన ఫస్ట్ నామినేషన్ను మణికంఠకు వేశాడు. అనవసరంగా కోప్పడుతున్నావు, హైపర్ అవుతున్నావు, కామ్ డౌన్ అయ్యే బిహేవియర్ ఉండాలి. నీకు సారీ చెబుదామని వచ్చిన ఆదిత్య అన్నపై నువ్వు కోప్పడ్డావు. ఒకసారైతే ఓకే, కానీ మళ్ళీ మళ్ళీ అదే రిపీట్ చేశావంటూ తన పాయింట్ చెప్పాడు అభయ్. అలాగే నువ్వు హైపర్ అవుతున్నావు, ఎమోషనల్గా హై ఉన్నావు అంటూ అభయ్ అన్నాడు. దీనికి నా బిహేవియర్ అలాంటిది అంటూ ఏదో కవర్ చేసుకోబోయాడు మణికంఠ. మాటలు పడేయకు, ఇక్కడ సొల్లు మాటలు వినడానికి రాలేదు అంటూ గట్టిగానే అన్నాడు అభయ్. ఎవడి ఫ్లాష్ బ్యాక్స్ ఇక్కడ అవసరం లేదు, ఇక్కడ గేమ్ గురించి, హౌస్లో ఉన్న తీరు గురించే మాట్లాడతామంటూ అభయ్ అన్నాడు. దీంతో యష్మి సహా కొంతమంది క్లాప్స్ కొట్టారు. ఇక్కడ కొంచెం యష్మి అతి చేస్తూ క్లాప్స్ కొట్టింది. నేను అన్ఫిట్ అయితే నేనే వెళ్ళిపోతా అంటూ చెప్పాడు మణి. ఇక తన రెండో నామినేషన్ బేబక్కకు వేశాడు అభయ్. ఇక వీరిద్దరిలో మణికంఠను నామినేట్ చేసింది చీఫ్ యష్మి. నా కష్టం తెలీదు, నా బ్యాక్ స్టోరీ మీకు తెలీదు అంటే ఇక్కడ కుదరదు అంటూ ప్రేరణ మణికంఠను క్లాస్ పీకారు. పెద్దగా ఎవరితోనూ కలవటం లేదు, గొడవ పెట్టుకునే కాన్సంట్రేషన్ ఏంటో అందరితో కలవటానికి ట్రై చేస్తే బావుండేది అంటూ నామినేట్ చేసింది ప్రేరణ. నేను ట్రిగ్గర్ అవ్వకూడదు, మైండ్ గేమ్ ఆడదామనుకున్నా, ప్రతిసారీ పోక్ చేస్తున్నారు అంటూ ట్యాప్ ఇప్పేశాడు మణికంఠ. నేను ఒక్కో పాయింట్కి ఆన్సర్ చేస్తా అండి, నాకంత జ్ఞాపకశక్తి లేదండి, నా పారామీటర్ అయిపోయింది. 7వ తరగతి నుంచి నానా కష్టాలు పడ్డా, నాన్నను పోగొట్టుకున్నాను, స్టెప్ ఫాదర్ చేత అవమానాలు పడ్డా, అమ్మ చనిపోయింది, అమ్మ శవాన్ని కాల్చటానికి కట్టెల కోసం అడుక్కున్నా, నా భార్య దూరమైంది, నా కూతుర్ని దూరం చేస్తుంది అంటూ ఏదేదో మాట్లాడాడు మణి. ఏం తెలుసని క్లాప్స్ కొడుతున్నారు అంటూ తెగ ఏడ్చాడు మణి. దీంతో అమ్మాయిలు ఎమోషనల్ అయిపోయారు. ప్రేరణ, యష్మి, నైనిక, విష్ణుప్రియ ఏడ్చేశారు. ఇక చీఫ్ యష్మి అయితే సీట్లో కూర్చొని వెక్కి వెక్కి ఏడ్చేసింది. సరే, ఇంక ఇప్పుడు ఓపెన్ అయ్యారుగా, ఇకనైనా మాతో ఫ్రెండ్షిప్ చేయండి అని ప్రేరణ అంది. నేను ఎవరినీ నమ్మలేను, మనుషుల మీద, మానవత్వం మీదే నాకు నమ్మకం పోయింది అన్నాడు మణికంఠ. ఇక ఆ తర్వాత సోనియాని నామినేట్ చేసింది ప్రేరణ. ఇక్కడ మరోసారి గొడవేసుకున్నారు యష్మి, సోనియా, ప్రేరణ. ఏంట్రా బాబూ ఈ గొడవ ఆపరా అనేలోపు బిగ్ బాస్ మ్యూజిక్ ప్లే చేశాడు. హమ్మయ్యా, బతికించాడ్రా బాబూ అన్నట్టు నిఖిల్ లేచి సోనియాని నామినేట్ చేశాడు. మాట్లాడే ప్రతి మాట చూసుకొని మాట్లాడు అంటూ కౌంటర్ ఇచ్చాడు నిఖిల్. ఇక ఎమోషనల్ స్టార్ మణికంఠ తన మొదటి నామినేషన్ విష్ణుప్రియకు వేశాడు. లాంచింగ్ ఎపిసోడ్ అయిన రోజు తనలో ఫెమినిటీ, అదేనండి ఆడతనం, సున్నితత్వం ఉందంటూ విష్ణుప్రియ చెప్పటం తనకు నచ్చలేదని, దానివల్ల తనను బయట అందరూ ట్రోల్ చేసే ఛాన్స్ ఉందంటూ మణికంఠ చెప్పాడు. నువ్వు నోరు జారుతున్నావు అని విష్ణుని అంటే ఆ నోటిదూలే నన్ను ఫీడ్ చేస్తుంది, నాకు పని వచ్చింది అని చెప్పింది.
ఇక ఈ విషయంలో విష్ణుప్రియ మరోసారి క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేసింది. కానీ నిన్ను చెక్ చేయటానికే ఈ 3 days నీతో క్లోజ్గా ఉన్నా అంటూ మణికంఠ చెప్పడంతో విష్ణు ఎమోషనల్ అయిపోయింది. నువ్వు జెన్యూన్ అనుకున్నా, కానీ నువ్వు నన్ను చెక్ చేయటానికి వచ్చావు, ఓకే అంటూ పాపం ఏడ్చేసింది విష్ణు. ఇక తర్వాత తన రెండో నామినేషన్ శేఖర్ భాషాకు వేశాడు మణికంఠ. మీలో సీరియస్నెస్ లేదు అంటూ శేఖర్ భాషాని అన్నారు. వీళ్ళిద్దరి మధ్య డిస్కషన్ నడుస్తుంటే ఎవడికి లేదయ్యా ఫ్లాష్ బ్యాక్, వచ్చి ఏడ్చేసి దాని నుంచి సింపతి తెచ్చేసుకొని పాలిటిక్స్ క్రియేట్ చేస్తున్నావంటూ ఫైర్ అయ్యాడు శేఖర్ భాష. ఇక వీరిద్దరిలో శేఖర్ భాషను సేవ్ చేసి విష్ణుని నామినేట్ చేసింది యష్మి. ఇక ఫైనల్గా పృథ్వీ బేబక్కను మొదటగా నామినేట్ చేయగా తర్వాత మణికంఠను చేశాడు. నాకు పిరికి వాళ్ళు నచ్చరు, దేనికైనా ఇలా ఏడ్చేవాళ్ళు అస్సలే నచ్చరు, నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు, నువ్వు ఓ నెగిటివ్ పర్సన్ అంటూ నామినేట్ చేశాడు పృథ్వీ. ఇక వీరిలో మణికంఠను నామినేట్ చేసి బేబక్కను సేవ్ చేసింది నైనిక. మొత్తంగా ఈ వారం నామినేట్ అయిన సభ్యులు ఇలా నామినేట్ చేసుకున్న వాళ్ళు హౌస్లోకి వెళ్ళాక సారీలు చెప్పుకున్నారు. ఇక బేబక్క అయితే నీలో ఫైర్ బయటకు తీయటానికే నిన్ను నామినేట్ చేశాను అంటూ నాబిల్కు చెప్పింది. ఇక పృథ్వీ అయితే బేబక్క కాళ్ళపై పడిపోవటానికి ట్రై చేశాడు, సారీ డోంట్ టేక్ పర్సనల్ అంటూ. ఇక ఆ తర్వాత యష్మి ఏడుస్తూ ప్రేరణకు సారీ చెప్పింది. ఇక మణికంఠ అయితే తనలో తాను మాట్లాడుకుంటూ నాకు గేమ్ ఎలా ఆడాలో అర్థం కావటం లేదు అనుకున్నాడు. కొంతసేపటి తర్వాత నిఖిల్, సీత, పృథ్వీ మణికంఠ దగ్గరకు వచ్చారు. నాకేమీ అర్థం కావటం లేదు అంటూ ఏడ్చేశాడు. ఐఆమ్ డన్ అంటూ తను పెట్టుకున్న బిగ్గు తీశాడు. ఆ తర్వాత బిగ్ బాస్ కన్ఫెషన్ రూముకు పిలిచారు. ఇక అక్కడ కూడా ఏడిపించేశాడు. ఏడుస్తూనే ఉన్నాడు. నా భార్య కావాలి, నా స్టెప్ ఫాదర్ కావాలి, నా పిల్ల కావాలి అంటూ ఏడ్చాడు. ఒకప్పుడు ధైర్యం ఉండేది, ఇప్పుడు ఆ ధైర్యం లేదు అంటూ ఏడ్చేశాడు. చిరునవ్వుతో ఉండు, నీ బలం నీకు తెలియచేస్తుంది అని బిగ్ బాస్ చెప్పాడు. బాగా ఏడ్చిన తర్వాత నా నవ్వు నా ముఖంపై ఉంచుతా, నా ఆట నేనాడతా అని కాన్ఫిడెంట్గా చెప్పాడు మణికంఠ. ఇక సీజన్ 8లో నామినేషన్లో ఉన్నది సోనియా, బేబక్క, శేఖర్ భాష, విష్ణుప్రియ, పృథ్వీ, మణికంఠ. అందరూ చెప్పేదేంటంటే బేబక్క ఫస్ట్ బయటకు వచ్చేస్తుంది అని అంటున్నారు. మరి హౌస్ నుంచి ఎవరు బయటకు వస్తారని మీరనుకుంటున్నారో మాకు కామెంట్ చేయండి.